దేవుని యొక్క భక్తులు అనబడినటువంటి యాకోబుకు రాసినటువంటి పత్రికలో చదవబడిన వాక్యం ద్వారా మనం వెళ్తూనే ఉన్నాం. 5వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు చదువుగా మనందరం కూడా విన్నాం కనుక వినినటువంటి దాంట్లో నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో 3 మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. చదవబడిన వాక్య భాగంలో 3 మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏమిటి అనగా, ఎవరికైనా శ్రమ కానీ కష్టం కానీ నష్టం కానీ వస్తే ఏం చేయాలి. రెండవది సంతోషంగా ఉంటే ఏం చేయాలి. మూడవది ఎవరికైనా అనారోగ్యం వస్తే ఏం చేయాలి అన్నటువంటి 3 మాటలకి ఖచ్చితమైన జవాబు పరిశుద్ధ గ్రంథం మనకు బోధన చేస్తూ ఉంది. దానికంటే ముందుగా ప్రభు యొక్క మాటలో దేవుడు ఈ యాకోబు ద్వారా తెలియపరిచినటువంటి మాటలు ఏమిటంటే, చాలామంది దేవుణ్ణి నమ్మినటువంటి వారు, అక్కడ ఆ 1వ అధ్యాయము 1వ వచనంలో నేను చదువుతున్నాను. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అనేటువంటి మాట చక్కగా మనకు కనబడుతుంది. ఈ 12 గోత్రములలో ఉండేటువంటి వారు దేవుని యొక్క నామములో జీవిస్తున్నారు, కానీ జీవిస్తూ ఉండినటువంటి వారు కాస్త ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన, ఆధ్యాత్మికమైన చింతన, ఆధ్యాత్మికమైన విధేయత కాకుండా వారు దేవుని గూర్చి వినినప్పటికీ, దేవుని గూర్చి తెలిసినప్పటికీ దేవునిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉన్నాం అనుకుంటూ దేవుడు చెప్పే మాట ప్రకారంగా నడవకుండా వారు జీవిస్తూ ఉన్నారు. వారు జీవిస్తూ ఉండినటువంటి వారికి యాకోబు గారు తన పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడిన మాటలు ఏమిటి అంటే, ఇప్పుడు చదవబడిన మొదటి మాటలకు వెళ్దాం. నా సహోదరులారా 5వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను అంటూ చక్కనైన మాట 12 గోత్రములలో ఉండేటువంటి వారికి యాకోబు గారు చక్కనైన మాట తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే వారు 12 గోత్రాల్లో ఉండే మనుషులైన వారు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుని యొక్క మాటను పక్కన పెట్టి వారి సొంత మాటల కొరకే మాట్లాడుతూ ఉండేటువంటి మాటలను బట్టి ఈయన ఇక్కడ తెలియపరుస్తూ ఉండే విషయాలు ఏంటంటే, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా సృజింపబడినటువంటి ఆకాశము ఎవరిది అంటే దేవాది దేవునిది. ఆకాశము కలుగును గాక అంటే దేవుని నోటి మాట ద్వారా అది కలిగింది. ఆకాశము అనేటువంటి ఎవరికి అంటే దేవునికి అది సింహాసనము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఆకాశం అనేటువంటి సింహాసనము. ఆ సింహాసనం అనేటువంటి ఆకాశములో నుండి దేవుడు అందరిని చూస్తూ ఉన్నాడు కనుక మనుషులైన వారు వెనకపోతే ఆకాశాన్ని సాక్షిగా ఉంచాడు. ఆకాశమును దేవుడు భూమి మీద సాక్షిగా ఉంచాడు. అంత మాత్రమే కాదు, భూమి తోడని కూడా ఒట్టు పెట్టుకోవద్దు. ఈ రెండింటి తోడు కూడా ఎందుకు ఒట్టు పెట్టుకోవద్దు అంటే, ఆ మనుషులైన వారందరూ కూడా ఒట్లకి అలవాటు పడిపోయారంట. ఈ లోకంలో కూడా మనం జీవిస్తూ ఉన్నాం కనుక నా దగ్గర కూడా చాలా మంది సేవకులు, విశ్వాసులైన వారు కూడా అమ్మతోడు అయ్యతోడు, బాగా చెప్పు, అయ్యతోడు నీతోడు అంటే అవతలతోడు, ఆవిడ చెప్పినా పర్లేదు, నీతోడు అంటారు. అంటే నేను అంటాను అప్పుడప్పుడు, ఓరా అబ్బాయి నా తోడు వేయకు, నీ తోడు వేసుకో, నేను ఒకే అంటే మా ఆవిడికి కనుక నీ తోడు వేసుకుంటే మంచిది అని చెప్పేసి అంటాను నేను. కారణం ఏంటంటే, ఒట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఈ 12 గోత్రాల్లో ఉండే మనుషులైన వారికి యాకోబు గారు చక్కగా తెలియపరుస్తూ ఉండే మాట ఏంటంటే, ఆకాశము తోడని గాని భూమి తోడని గాని ఒట్టు పెట్టుకొనవద్దు. ఖచ్చితంగా ఖండించి చెబుతున్నాడు ఆయన. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే, మనుషులైన వారు దేవునికి పాదపీఠంగా ఉండేటువంటి భూమికిని సింహాసనంగా ఉండేటువంటి ఆకాశమునకును అవి గ్రహించకుండా వాటితోడని వీరు పడుతున్నారు.
అసలుకి ఒట్టు మనం పెట్టుకోవచ్చునా? ఒట్టు అనేటువంటి మాట మన నోటి నుంచి రాకూడదు. అసలు ఒట్లు ఎందుకు వస్తే మన మాట ఖచ్చితంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా నేను ఆడే మాట నాకు తప్పిపోతే దానికి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. నేను ఆడే మాట కాదు, మీరు ఎవరు మాట్లాడింది తప్పిపోతే దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. మరి మాట్లాడేటువంటి మాటకి అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట మనకు ఉండాలి. అవునని కానీ కాదని కూడా మనం చెప్పలేము. ఎందుకు? ఒక మనిషి ఒట్టు పెట్టుకున్నాడు అనుకోండి, అది దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు కనుక ఒట్టు పెట్టుకుంటే ఒట్టుకు పనిష్మెంట్ ఇచ్చేది దేవుడే. ఆకాశము ఆయన సింహాసనము, భూమి అనేటువంటి దేవునికి పాదపీఠము, ఈ రెండింటిని సాక్ష్యంగా దేవుడు ఉంచాడు. సాక్ష్యంగా ఉండేటువంటి వాటిని అంత మాత్రమే కాదు, బలిపీఠముతోడని కూడా ఒట్టేయకూడదు. అలాగైతే మనిషితోడని ఒట్టేయచ్చునా? అలాగనే ఒట్టు అనేటువంటి మాట మనిషి నోటి నుంచి ఏ పరిస్థితుల్లోనైనా సరే రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే మాత్రం వాడు అబద్ధం ఆడుతున్నాడు, నిజమాడుతున్నాడు అన్నటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తూ ఉండే మాట ఏంటంటే, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు కనుక, తెలిసి మాటలు ఆడుతున్నారు కనుక యాకోబు రాస్తూ ఉండేటువంటి మాట ఏంటంటే, మీరు ఆకాశము తోడని ఎంత మాత్రం కూడా ఒట్టు పెట్టుకోకూడదు. అలాగని చెప్పేసి భూమి నా పాదపీఠము కనుక ఆ దాని తోడని కూడా మీరు ఒట్టు పెట్టుకోకూడదు. క్రైస్తవులమైన మనకి ఒక ముద్ర ఉంది. ఆ ముద్రను బట్టి మన మాట ఖచ్చితంగా ఉండాలి. నేను ఆడుతూ ఉండే మాట ఖచ్చితంగా ఉండాలి. నేను అది అన్నాను, అవును అన్నాను, నేను అలా అనలేదు, అలా ఉండాలి. అలా ఉంటేనే క్రైస్తవునికి చివరిలో ఒక జీతం ఉంటుంది. చివరిలో ఏముంటుంది? జీతం ఉంటుంది. అంటే మంచిదైనా జీతం ఉంటుంది, చెడ్డదైనా జీతం ఉంటుంది. రెండింటికి కూడా జీతాలు ఉంటాయి. ఆ రెండు జీతాలు పొందుకున్నటువంటి మంచి జీతం పొందుకోవడానికి ఇష్టపడిన వాడైతే వాక్యానికి లోబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ మాటలకు వెళితే, ఒక మనిషిలో లేదా మనలో లేదా అందరిలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన గమనించండి. ఒక మనిషికి కష్టం వస్తేనే ప్రార్థన చేద్దామంటారా, లేకపోతే వద్దంటారా? అక్కడ అర్థం అది కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ప్రభువుని నమ్మిన ఏ వ్యక్తి అయినా సరే కష్టము వచ్చినా, నష్టము వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, సమస్య రాకపోయినా, విమర్శలు వచ్చినా, విమర్శలు రాకపోయినా, ఏ మనిషి అయినా సరే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనిషి వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిలో స్తుతి చేస్తే మనిషి యొక్క స్థితిని మార్చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తే వారి యొక్క పరిస్థితినే మార్చేస్తుంది. అంటే ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తే చిన్న సమస్యలను పరిష్కరిస్తూ ఉంది. పెద్ద ప్రార్థన అంటే ఇక్కడ చర్చిలో కాదు, నీ వ్యక్తిగతంగా ఇంటిలో నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ స్థితిగతులన్నిటినీ కూడా మారుస్తుంది. అయితే వారిలో ఒకటి నమ్రత ఉంటుంది, విధేయత ఉంటుంది, వినయం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సాత్వికం ఉంటుంది, సాధు గుణం ఉంటుంది, చిన్న బిడ్డ లక్షణాలు ఉంటాయి. ప్రార్థన ఎక్కువ చేసేవారిలో సాధుగుణం ఉంటుంది, నమ్రత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సాత్వికం ఉంటుంది, వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, విశ్వాసమునకు సంబంధించిన క్రియలు ఉంటాయి. ప్రార్థన ఎవరు ఎక్కువగా చేస్తున్నారో వారిలో, ప్రార్థన చేయలేని వారిలో ఈ యొక్క గుణ లక్షణాలు కనబడవు. అయితే ప్రార్థన అనేటువంటిది ఎవరికైనా శ్రమ వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, రాకపోయినా సరే ప్రతి మనిషి కూడా ప్రతిరోజు కూడా ఇది రొటేషన్ అనమాట. శారీరకమైన ఆహారాన్ని రోజు ఎలాగైతే తీసుకుంటున్నామో ఆధ్యాత్మికమైన ఆహారం అంతకంటే ఎక్కువగా దీన్ని రొటేషన్గా తీసుకోవాలి. అనుదిన ఆహారం ఇది. ఈ ఆహారాన్ని తీసుకోగలిగినటువంటి వాడు ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే అది పాపము, ప్రార్థన చేస్తే అది అతనికి లాభము. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే పాపము, ప్రార్థన అనుదినము చేస్తే వాడికి లాభము. మరి చేయకపోయి చాలా మంది పాపాలు తెచ్చుకుంటూ ఉన్నారు. చాలా మంది పాపాలు తెచ్చుకున్నందువలన ఏమి లాభము? అది జీతమే. చివరికి పాపము వలన వచ్చే జీతము మరణం అనేది వాక్యం మనకి బోధిస్తుంది. అయితే ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు అతను కూడా జీతం పొందుకుంటాడు. అదేంటది? లాభం.
ఈ పాపము చేసినా జీతం దొరుకుతుంది, పాపము చేయకపోయినా జీతం దొరుకుతుంది. అయితే ఎవరమైనా సరే ఖచ్చితంగా ఏం చేయాలంటే, మీలో ఎవరికైనా ఏం కలిగినా శ్రమ, బాధ, వ్యాధి, కష్టము, నష్టము, సమస్య ఏదొచ్చినా ఏది రాకపోయినా ఏం చేయాలి? ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఎందుకు ఖచ్చితంగా చేయాలంటే ఇది అనుదినము రొటేషన్ అనమాట. యేసయ్యను నమ్మిన వారికి అనుదినము కూడా ఇది చేయవలసిన విధి కట్టడ. అలాగ చేయగలిగితే దేవాది దేవుని యొక్క ఆశీర్వాదము వారి వెంటే ఉంటది. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ మాటలకు వెళ్దాం. ఎవరికైనాను సంతోషము కలిగిన అతని కీర్తనలు పాడవలెను. ఎవరికైనాను అసలు సంతోషం అనేది ఆస్తిపాస్తులు ఉన్నప్పుడా, బంధుబలగము ఉన్నప్పుడా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువర్గము, ఆ బిల్డింగ్లు ఉండేటప్పుడా? మరి సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది? ప్రభువుని నమ్మిన ప్రతి బిడ్డకు ఎప్పుడు ఎక్కడ కూడా సంతోషమే. ప్రభులో ఉండిన ప్రతి బిడ్డకు కూడా సంతోషమే. అయితే సంతోషంగా ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట అడుగు పెట్టినా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలి? బాత్రూమ్కి వెళ్ళినా, సభకి ఏ స్థలానికి వెళ్ళినా సరే ప్రతి మనిషి కూడా ఏం చేయాలి? కీర్తనలే పాడాలి. కీర్తనలు పాడినందువలన లాభం ఏంటి అంటారా? పౌలు శీలు రాత్రిపూట బస చేసేటప్పుడు ఏం చేశారు? వాళ్ళు మనకు మాత్రం చూపెడుతున్నారా? వాళ్ళు మాత్రం చూపెడుతున్నారండి. మరి ఆ మాత్రం మనము కూడా కలిగి ఉండాలి కదా. వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఎప్పుడు అదేనా? పగటిపూట కాదు కదా, అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఇతరులకి. అయినా సరే ఎవరిని మహిమపరచాలి? ఈయనకి ఏం కలుగుతుంది అప్పుడు? మనం పాడుకుంటూ ఉంటాం కదా, ఏమని? ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా నేడే కదండి. దేవుని దగ్గరకు వచ్చిన మనందరము కూడా, దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మనందరము కూడా, దేవుని నామమును అంగీకరించి జీవిస్తున్న మనందరము కూడా సంతోషం అనేటువంటి యేసును కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? కీర్తనలే పాడాలి, పాటలే పాడాలి. మరొక అర్థం, కీర్తనల గ్రంథం అంతా కూడా కీర్తనలే కదా, కీర్తనల గ్రంథం అంతా కూడా కీర్తనలే కదా. ఆ కీర్తనలన్నీ కూడా ఏం చేయాలి? మనిషి చదవాలి. ఈ కీర్తనలన్నీ కూడా పాటలు అంటే ఆ పాటలన్నీ పాఠములు అనేటువంటి వాటన్నిటి కూడా, పాటలు అనేటువంటి వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే చదవాలి. పద్యాల రూపంలో చదవాలి, పాటల రూపంలో చదవాలి, పాడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇక్కడ నీవు ఆయన నామములో అంగీకరించి సంతోషంగా ఉండగలిగితే నీ ద్వారా దేవుడు కూడా సంతోషిస్తాడు. అందుకే వాక్యం చెబుతుంది కదా, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు ఎప్పుడు ఫలిస్తారో? సంతోషంగా ఉన్నాడు అంటే దేవుని కలిగి ఉన్నాడన్న సత్యాన్ని గుర్తించి, ప్రభువులో ముందుకు వెళ్తున్నాడన్న సత్యాన్ని గ్రహించి, దేవునితో ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించి, ప్రభువులో దేవుడు సంతోషంగా ఉన్నాడన్న విషయాన్ని ఎలా బయలుపరుస్తూ ఉంటే, ఆయన ఎవరిలో ఉంటాడో వారి జీవితాలు శారీరకమైన ఆహారం ఉన్నా లేకపోయినా సరే ఏముంటుందండి? సంతోషం. అందుకే ఈ సంతోషము నీకు కావాలన్నా అంటే చేయాలి, యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చిన మనందరిలో కూడా ఏముండాలి? సంతోషంగా ఉండేటప్పుడు ఏం చేయాలి? గొంతులు వేయాలి. అంతే. గొంతులు వేయాలంటే వీధులు వేస్తారంటారా? పాటలు పాడాలంటే ఎక్కడ పాడతారో? పాటలు ఎక్కడైనా పాడేయచ్చు. దేవునికి నీ ద్వారా సంతోషం రావాలి. మనుషుల ద్వారా సంతోషం రాదు కదా. మనుషులను పొగిడితే కాసేపు నేను మెచ్చుకుంటారు, పొగడకపోతే తిడతారు. ఒక్కరినే పొగడాలండి, ఒక్కరినే పొగడాలి. ఒకసారి వాక్యం చూద్దామా? యోబు గ్రంథము 31 31
32, 21, 22. మీరు దయచేసి యోబు గ్రంథము 32, 21, 22. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతనై ఉండను. నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టెను. అలాగే ఆగుదామండి. మీరు వినండి జాగ్రత్తగా అంటూ సహనము కలిగి, విధేయత కలిగి, వినయము కలిగి, దేవుని మాట తూచా తప్పకుండా పాటించినటువంటి వాడై, బిడ్డలు పాపము చేశారేంటో అంటూ దేవుని యొక్క సన్నిధిలో గోజాడినటువంటి యొక్క దేవుని యొక్క భక్తుడైనటువంటి యోబు అంటూ ఉన్నాడు. మీరు వినండి జాగ్రత్తగా అంటూ, నేను ఎవరి ఎడలో పక్షపాతనై ఉండను. నేను ఎవరికి ముఖస్తుతికై ఏం పెట్టను? బిరుదులు. ఈ గొప్పవాడండి, చాలా గొప్పవాడండి. దేనినైనా చేసేయగలడండి, దేనినైనా పెట్టగలడండి, దేనినైనా ఇచ్చేయగలడండి, దేనికైనా సమర్థుడండి. ఒకవేళ వాడు ఏమి చేయకపోయినప్పటికీ కూడా ఇలా బిరుదులు ఇచ్చారనుకోండి, అవతల వాడికి భుజాలు గజాలు అవుతాయి. అవునంటారా కాదంటారా? యోబు అంటున్నాడు, నేను ఎవరికి కూడా పక్షపాతిని కాదు, నేను ఎవరికి కూడా బిరుదులు పెట్టను. కారణం ఏంటంటే నా దేవునికి మాత్రమే నేను బిరుదులు ఇస్తాను. నా దేవుని మాత్రమే నేను మహిమపరుస్తాను. మనిషిని మహిమపరిస్తే ఆయన వల్ల వచ్చే సంతోషం నాకేముంది? ఆయన వల్ల వచ్చే లాభం నాకేముంది? వాడు నాకు లాంటోడే కదా అంటూ చక్కని మాట. నెక్స్ట్ మాట్లాడగలదా? ముఖస్తుతి చేయుట నా చేత కాదు. ఆమేన్, హల్లెలూయా. ఏ చేత కాదు? ఒక పని చేయమంటే ఆ పని నాకు చేత కాదు. ఏ పని చేత కాదు? దేవునికి అసభ్యకరమైనది ఏదైనా సరే మనిషికి చేత కాదు. దేవుని కార్యం చేయమంటే నేను చేతనవుద్ది, నాకు చేస్తాను అనుకోవాలి. ఇంటి పని అనుకోండి, నేను ఆతృత కలిగి చేస్తే అది దేవుని పని కాదు కదా. అదే దేవుని పని చేస్తే అది చేత అయినటువంటి మనుషులు. పౌలు గారు అంటారు చక్కగా, నేను ఎంత పని చేసినప్పటికీ, ఎన్ని పనులు చేసినప్పటికీ నేను ఆ పని చేయుటకు నా చేత కాదు. అబ్బా, చక్కనైన మాట కదా. మరి దేవుని నమ్మిన నీవు నేను కూడా ప్రతిదీ చేసేస్తానంటాము దేవునివి. ఓకే, రైట్, మంచిది. దేవుని పని కానిది నాకు చేత కాదు అనాలి. దేవుని పని అయితే ఏదైనా నేను చేస్తాను అని ముందుకు వెళ్ళాలి. దేవుని పని ఏదైనా చేస్తానో చేయాలి. ఒక వ్యక్తి, ఒక పెద్ద పేరుగాంచినటువంటి వ్యక్తి చర్చికి రోజు ఆలస్యంగా వస్తున్నాడంట. చర్చికి రోజు ఆలస్యంగా వస్తే, నాకైతే ఇది వాట్సాప్లో వచ్చింది, ఒక మంచి ఉద్యోగ స్థాయిలో ఉండిన ఒక ఆమె ప్రతిరోజు చర్చికి వెళ్ళి, అనగా ప్రతిరోజు అంటే ఆయన ప్రార్థన అవుతున్న ఆ రోజున వెళ్ళి ప్రతిసారి కూడా చర్చి క్లీనింగ్ చేసేస్తూ ఉందంట. ఎవరు? ఈ యజమానుడు వచ్చేసరికి. ఇద్దరు ఆఫీసర్లే. ఈమె తుడిచిన ఆమె ఒక ఆఫీసర్ అంట, ఈయన కూడా పెద్ద ఆఫీసర్ అంట. ప్రతిసారి ఆయన వచ్చేసరికి ఈమె ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా చిన్నగా క్లీన్ చేసేసి వెళ్ళిపోతూ ఉందంట. ఒక రోజున ఆ వచ్చినటువంటి ఆయన దృష్టిలో ఈమె పడిందట. ప్రతిరోజు కూడా ఎవరిని క్లీన్ చేస్తున్నారో ఏంటంటే చెప్పారంట. తర్వాత పలానా ఆమె వస్తుంది, పలానా ఆమె వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అంటే, ఒక రోజున ఆయన వచ్చేసరికి ఈమె మొత్తం ముగించేసి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుందట. ఈయన జేబులోది కొంత, ఎంత అన్నది లేదు కానీ జేబులోది కొంత తీసి, ఇదిగో అమ్మా నువ్వు ఛార్జీలు కట్టుకొని వెళ్ళు అంటూ ఆమెకి ఈయన ఇస్తున్నాడంట. ఆమె అన్నదంట, సార్ నాకు వద్దండి, సార్ నాకు వద్దండి అని చెప్పిందంట. సార్ నాకు వద్దండి అని చెప్పేసి, అదేంటి నేను ఇస్తుంటే వద్దంటారేంటి, సరే నా కారు మీ ఇంటికి డ్రాప్ చేస్తాను రండి అని చెప్పేసి పిలుస్తున్నాడంట.
నా కారు మీద తీసుకుని వెళ్తాను రండి అంటే కారు కూడా నాకు వద్దండి అని చెప్పేసి అంటుందట. అలాగా ఏదైనా వద్దనేస్తూ ఉందట. ఇలా చూస్తున్నాడట అక్క యజమానుడు. ఈయనకి కారు అక్కడ ఆఫ్ చేసి డ్రైవర్ని అక్కడ నిల్చోపెట్టి క్లీన్ చేయడానికి డైలీ వచ్చేసి చర్చి క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉందట. అప్పుడు ఈయన చూస్తున్నాడట, ఏంటి ఎక్కడికి వెళ్తుంది? డబ్బులు ఇస్తే డబ్బులు వద్దంటుంది, ఈ కారులో తీసుకెళ్తానంటే వద్దంటుంది, ఏంటి పరిస్థితి, ఈమె ఎక్కడికి వెళ్తుంది చూస్తానని చెప్పేసి ఆ యజమానుడు చూస్తూ ఉంటాడట. కారు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళిందంట. కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత కారులో కూర్చుందంట. డ్రైవర్ ఆన్ చేసి ఆ కారు తోలుతూ ఉంటాడంట. తరువాత ఆమెను గూర్చి సంఘములో ఈ యజమానుడు పశ్చాత్తాపము కలిగి సంఘములో చెప్పాడంట. ఆమె ముందు కూడా చెప్పాడంట, అమ్మా నువ్వేం చేస్తున్నావు? పలానా ఆఫీసర్ నేను సిగ్గిపోతున్నానమ్మా నీ దగ్గర. నేను ఇంత ఆఫీసర్నై ఉన్నాను, అయినప్పటికీ కూడా నీకులాగా నేను చేయటం లేదు, నీకులాగా నేను క్లీన్ చేయటం లేదు, నేను బిల్డప్ ఇస్తున్నాను అంటూ చక్కగా తన పాపాన్ని ఒప్పుకున్నాడంట. తన జీవితంలో పశ్చాత్తాపము కలిగే రీతిలో ఆమె చేసిందంట. ఎందుకు చేసింది అంటే ఒక యజమానుడు చేయలేని పరిస్థితి ఒక యజమానురాలుగా ఉంటున్నటువంటి ఆమె దేవుని యొక్క సంఘంలో ఏం చేస్తుంది? డైలీ కూడా క్లీన్ చేసి వెళ్తుంది. మనం ఏమనుకుంటాం తెలిసిన మనకున్న పరిభాషలో సెక్షన్ ఉంది కదా ఆమె చేసుకుంటుంది, లేదా పాస్టర్ గారు ఉన్నారు కదా ఆయనే చేసుకుంటాడు కదండి. ఇలా ఉండేటప్పుడు మనం ఎప్పుడు ఎదుగుతామండి? దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి నీకు నాకు కూడా? ఆ బాత్రూంలో నీరు లేకపోతే పాస్టర్ గారే పట్టుకుంటారు, లేకపోతే సెక్షన్ పడుతుంది అంటారా? ఆయన వచ్చి పడుతుంటాడు నీరు, వాళ్ళందరూ వచ్చి పడుతుంటారు నీళ్ళు. ఎందుకు? వాళ్ళందరూ డ్యూటీ అది. ఈ సెక్షన్గా వచ్చేటువంటి ఈమె డైలీ కూడా క్లీన్ చేసి వెళ్తే ఆమె డ్యూటీ అది. దేవుని పని ఎవరైతే శ్రద్ధ కలిగి చేస్తారో వారిలో నిత్యము కూడా నిలిచి ఉండేది సంతోషమే. ఆమేన్, హల్లెలూయా. మరి నీకుందా? అమ్మ నాయన నేను తుడుస్తానా? ఉందండి, నెలకు 1000 రూపాయలు తీసుకుంటుంది కదా, ఆ లక్ష్మే తుడుచుకుంటుంది అనేటువంటి భావాలు మనకున్నాయి. లేదా పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన డ్యూటీ అది. అయ్యగారు హాయిగా వాక్యం చెప్పాలి, సంఘాన్ని బలపరచాలి, దిగాలి. ఒక మనిషి యొక్క జీవితంలో వాక్యం వింటున్న మన జీవితాలు ఎప్పుడైనా సరే తగ్గింపు కలిగిన జీవితాలు ఉన్నాయా? ఇక్కడ అంటుంది వాక్యం, ఎవరికైనా నేను బిరుదులు పెట్టను, ఎవరికి కూడా నేను ముఖస్థుతి చేయను. ఈ రోజుల్లో ముఖస్థుతి గాలి 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 కొట్టాలి. నువ్వెప్పుడు ఎదుగుతావు ఆధ్యాత్మిక? నీ బ్రతుకు నా బ్రతుకు అంతే అలాగే కనబడుతుంది. ఒక మనిషి యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం నీ వెంట రావాలి అంతే. అంటే నీ భక్తిని అలా కనపరచాలి. జీవితం అంతా కూడా మన బ్రతుకులు ఎలా ఉంటాయి తెలుసండి? ఓడిబారిపోయినట్టు మొద్దు వలె అయిపోతున్నాయి తప్ప కానీ ఆశీర్వాదాలు లాగా ఉండలేకపోతున్నాయి. కారణం ఏంటి? తగ్గింపు లేదు. నేను వెళ్ళాను కదా, నేను చేయాలి కదా. ఆఫీసర్లు వచ్చి దేవుని యొక్క సన్నిధిని రూట్ శుభ్రంగా వరుస్తున్నారు, నీవు నేను చేయలేకేవి? పెద్ద ఆఫీసర్లు అయి ఉండి వాళ్ళు కూడా పశ్చాత్తాపం కలిగిన వాడిగా నేను చేయాల్సిన పని మీరు చేశారు, మీ దగ్గర తల వంచాల్సిందే అని ఒప్పుకున్నాడు యజమానుడు. ఈ రోజు నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కసారి మంచి పని చేసావా? యేసయ్య నామములో ముఖస్తుతి చేయుట నా చేత కాదు. శ్రమలో నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు అంటే యేసయ్య చేతకాని వాడు అయితే యేసయ్య నమ్మద్దు. మరి నీవు చేతకాని వాడుగానే ఉండాలి. కారణం ఏంటి తెలిసిన? యేసయ్య నమ్మిన వాడికి ఏది కూడా నీకైతే చేత కాదు, కానీ నీలో ఉన్నవాడు చేత అయినట్టుగా చేసేవాడు ఉన్నాడు. అందుకే నువ్వు నమ్మావు. నేను దేనినైనా చేస్తానండి, అక్కడ మాత్రం నేను చేయనండి, అక్కడ అలా చేసుకుంటానండి అంటావా? అందుకే ఆశీర్వాదాలు మనకు రావు.
ముఖస్తుతి చేయుట నా చేత కాదు. మరి ముఖస్తుతి ఒకరికి చేయాలి, ఎవరికి? అంతే. నీ జీవితంలో నీ కంఠములో ఊపిరి ఉంటూ ఉండగానే ఒక్కటే చేయాలి, దేవునికి స్తుతి చేయగలిగితే. ఏ స్తుతి? ముఖ స్తుతి. అంటే ముఖము ఎదుట, ఆయన ఎదుట నిల్చొని, లేదా ఆయన ఎదుట మోకాళ్ళుని, ఆయన ఎదుట వంగి, లేదా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, ఆయన ఎదుట ప్రాధాన్యపడి ఆయనకు ముఖ స్తుతితో బిరుదులు పెట్టాలి. ఏంటో బిరుదులు? ఆయన గొప్పవాడు. అందుకే గొప్పవాడు కనుకనే గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన గొప్పవాడు కనుకనే సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆయన గొప్పవాడు కనుకనే కుంటివారు లేవనెత్తాడు. ఆయన గొప్పవాడు కనుకనే గొప్పవాడి యొక్క ఊపిరి మనలో ఉంది. ఆయన గొప్పవాడు కనుకే నీవు గొప్పగా ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎప్పుడైనా జరిగిందా? నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఆ యవ్వన బిడ్డలే, ఆ నలుగురే యేసయ్య సన్నిధిలోకి వస్తారు. సమర్పించుకున్న వాళ్ళేనా? వారి జీవితంలో అదేనా? మిగతా వారికి లేదా బాధ్యత? మిగతా వారు చేయడానికి ఆశీర్వాదాలకు దగ్గరగా అవ్వలేదా? ముఖ స్తుతి చేయుటనా చేత కాదు. మరి ఏంటి చేత అవుద్ది? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే చేతనవుద్ది. అలాగా మానవుని యొక్క జీవితంలో ఉండాలి. అలా ఉండకపోతే ఇక్కడ యోబు గారు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కంటి చదువు. ముఖస్తుతి చేయుట నా చేత ముఖ కాదు. స్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల అట్లు జాగ్రత్త వినాలి. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు, నన్ను మనల్ని సృజించిన వాడు, నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయును. నన్ను నిన్ను నిర్మించిన వాడు. ఒకవేళ మనుష్యులని ముఖ స్తుతి చేయగలిగితే, పొగిడితే ఏం చేస్తున్నారు? మరి నిర్మూలన చేయును. అంత అవసరమా నీకు నాకు? ఆశీర్వాదాలు పొందవలసిన నీవు నేను కూడా. నీవు గొప్పదానివమ్మా, గొప్పోడివి, అలా చేయి ఇలా చేయి, నిన్ను నేను నమ్ముకున్నాను, నీకు వచ్చి నేనున్నాను, నేను ఇలా చేస్తే కానీ కాదు. డంబములు కొట్టే మనుషులాగా ఉంటే దేవునికి మహిమ, సంతోషమా? ఒక మనిషికి సంతోషం రావాలంటే పోగొట్టుకున్న దానిని వెతికింది ఎక్కడ? వీధిలోనా? పట్టుదలతో రోషము కలిగిన స్త్రీగా వెతికింది. మరి నీవు కూడా పోగొట్టుకున్న దానిని మరలా పొందుకోవడానికి ఎక్కడ వెతకాలి? యేసయ్య సన్నిధిలోనే. యేసయ్య సన్నిధిలోనే. ఇంతవరకు కూడా నీ జీవితంలో ఎంత పోగొట్టుకున్నావో, ఏది పోగొట్టుకున్నావో ఒకసారి ఆలోచించావా? నీ మాటల ద్వారా దేవునికి ఒకవేళ అపకీర్తి తెస్తున్నావేమో. దేవుని నమ్మిన నీవు నేను కూడా మన జీవితాలలో ఒక్కసారైనా సరే నా యేసయ్యకు ఈ బిరుదులు ఉన్నాయి. ఎందుకు తెలిసిన? ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయనకి బిరుదులు చాలా ఉన్నాయి. అందుకే నేను చెబుతుంటాను కదా, స్తుతి చేసేటప్పుడు ఆయనకి బిరుదులు ఏవై ఉన్నాయో ఆ బిరుదులన్నీ చేయటే స్తుతి. ఆ బిరుదులను బట్టి మనం పొగడాలి ఆయన్ని. గొప్పవాడి ముందు నీవు నిల్చుంటూ ఉండగా పొగిడినప్పుడే ఆయన అన్ని నీకు ఇచ్చేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. పొగిడినప్పుడే. మనుషుల దగ్గరికి వెళ్ళి, మీకు అర్థమయ్యే రీతిలో ఒక మనిషి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, ఒక మనిషి ద్వారా కార్యం, ఏదైనా కార్యం జరగాలనుకోండి, ఏం చేసినప్పుడు ఆయనకి తెలియదా మీకు? ఎంతెంత కాదు, నీ అంతటోడు లేడు అనేసరికి ఉబ్బిపోతాడు. నీ అంతటి వాడు లేడు అనేసరికి చాలు. వాక్యం అది చెప్పలేదు కదా. ఏం చెబుతుంది? ముఖ స్తుతి చేయుట నా చేత కాదు. అట్లు ఒకవేళ చేసిన ఎడల పరమందు ఉండే చోట నా దేవుడు నిన్ను నన్ను జాగ్రత్త. వాక్యము అంటే నిన్ను బ్రతికింప చేస్తుంది. వాక్యము నిన్ను నిర్మూలన చేయడానికి కాదు. నిర్మూలన ఎప్పుడు చేస్తుందంటే ఆయన తప్ప వేరే వారిని ఎవరినైనా సరే నీవు ముఖస్తుతి చేస్తే ఈవే నన్ను కూడా చేయదు. నన్ను ఎలాగో చేయలేండి. వాక్యాన్ని దేవుని నామమును బట్టి నేను హెచ్చించగలిగితే, దేవుణ్ణి హెచ్చించగలిగితే అందులోనే ఉన్నాయి ఆశీర్వాదాలు. ఓకే, ఇక్కడికి వద్దామండి. యాకోబుకు రాసిన పత్రికలోకి వద్దాం. టైం అయిపోతుంది, ముగిస్తాను. చదవండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దలను అతడు సంఘపు
మార్చి అతని కొరకు ప్రార్థన అతని చేయవలెను. కొరకు ప్రార్థన చేయవలెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరినండి? ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి, ఎవరికైనా వ్యాధి వచ్చింది అనుకోండి, ఎవరికైనా రోగం బలహీనత వచ్చింది అనుకోండి, ఎవరికైనా అస్వస్థత వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు మీరు వెళ్ళండి ప్రార్థన చేయండి అని యాకోబు గారు అనలేదు కదా. మరి ఏమన్నారు ఆయన? సంఘ పెద్దలను పిలిపించి అందుకే సంఘంలో నియమించాడు దేవుడు. సంఘంలో సంఘ పెద్దలైన వారిని ఎందుకు దేవుడు నియమించాడు తెలిసిన? సంఘంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు సమస్యలో ఉన్నారో, ఎవరు బాధపడుతూ లేవలేని కృంగిపోతూ ఉండాక ఇంటిలో ఉండు బాధపడుతున్నారో అలాంటి వారిని పరామర్శించి ప్రభు నామమున ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ఎక్కడైనా సరే పెద్దలు చేసే డ్యూటీ అది. అందుకే సంఘములో ఎంతమంది ఉంటారు పెద్దలు? 7. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, జాయింట్ ట్రెజరర్, అడ్వైజరు. 7. 7 సంఘ పెద్దలను పిలిపింపు వాళ్ళను. ఎందుకు వాళ్ళనే పిలిపించారు? పాస్టర్ గారు ఉన్నారండి నేను వెళ్ళవండి అంటే కుదురుతుందా? పాస్టర్ గారు వెళ్ళాలని ఉందండి వాక్యం అక్కడ. సంఘపు పెద్దలను పిలిపింపు వాళ్ళను ప్రభు నామమున అతనికి ఏం రాయాలి? నూనె రాసి అతని కొరకు ప్రార్థన అది. చేయవలెను. మానవుని యొక్క జీవితంలో, ప్రభుని నమ్మిన మన జీవితాల్లో ఎప్పుడైనా సరే వాక్యానికి మాత్రమే మనం లోబడాలి. అలాగే లోబడగలిగితే యేసుకి మహిమ కలుగుతుంది, దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తున్నాయి. ఆ వస్తున్నాయి అనడానికి కారణం ఏంటి తెలిసిన? ఆయన మాటకు మనం లోబడితే మనకి ఆశీర్వాదాలు లోబడతాయి. హల్లెలూయా. అంటే ఆ దేవుడు ఇచ్చాడు కనుక. టైం అయిపోయింది. మానవుడి యొక్క జీవితం ఒకటే గ్రహించండి, మన జీవితం అంతా కూడా ఒట్టు పెట్టుకోవద్దు. అనారోగ్యంగా ఉంటున్న మనుషుల్ని దర్శించండి, ప్రార్థన చేయండి, సమస్యల నుంచి విడిపించే రీతిలో ప్రభుకు అప్పచెప్పండి. సంతోషంగా ఉంటే ఏం చేయాలి? పాటలు పాడు. పాటలు పాడండి, దేవుని కీర్తించండి, మహిమపరచండి. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, కష్టం వచ్చిన, కర వచ్చిన ప్రార్థన మాత్రము అనుదిన జీవితంలో రొటేషన్ అన్నమాట. జీవాహారము నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఇది చేయవలసిన విధి సంఘానికి. అందుకే దేవుని నమ్మిన మన అందరము కూడా ఆ విధంగా జీవిస్తూ 12 గోత్రములలో ఉండేటువంటి వారు ఎలాగ జీవించలేదు కనుక ఈ యాకోబు గారు హెచ్చరించి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మనకి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు కనుక తెలియపరిచిన మాటల ప్రకారంగానే మనం జీవించడానికి ఇష్టపడతాం. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరం వెనుకడ దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఆత్మస్వరూపుడా నీ స్తోత్రాలు. వినిన వాక్యం ప్రతి బిడ్డలో దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మహిమ పొందండి. వినిన వాక్యము ప్రభు నాతో మాట సూటిగా మీరు మాట్లాడారు. వాక్యములో మీరు చూపించిన జీవాన్ని మేము పొంది ఉన్నాం. జీవం మనుషులకి వెలుగునిస్తూ ఉంది. ఆ వెలుగులోనే మేము నడుస్తూ మీ నామమును గొప్ప చేసేవారుగా, మీకు మాత్రమే గదులు పెట్టేవారుగా, మీకు మాత్రమే మహిమ తెచ్చేవారు మేము అన్నిటికీ సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందమని కృప కలిగిన మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అవసరతలు మీకు ధన ఐశ్వర్యంగా తీర్చి మీ మేలులతో నిబంధన చేసి మీరు నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటూ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.